టీచర్పై విద్యార్థి దాడి. రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య గొడవ వాగ్వాదం జరిగింది. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని. విశాఖలో కళాశాలలో టీచర్కు స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ను బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు గురువులంటే పిల్లలకు భక్తి, గౌరవం ఉండేది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ ప్రధాన ఉపాధ్యాయుడు మాట వినటం లేదని విద్యార్థులను క్షమించమని సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు గుంజీలు కూడా తీశారు. ఇక ఆ సంఘటన జరిగి నెల రోజులు అవ్వకముందే జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆ కళాశాలల అధ్యాపకురాలపై చెప్పుతో దాడి చేయటం ఎంతో హేమమైన చర్య. ఇటువంటి విద్యార్థుల వలన ఎంతో హాని జరుగుతుంది అనటంలో సందేహం లేదు. తల్లిదండ్రులు స్వయంగా గురువులను తమ పిల్లలను దండించమని చెప్పేవారు. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గురువులు విద్యార్థులు దండిస్తే తల్లిదండ్రులే గురువులపై కేసులు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాజం ఎటు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులారా, పిల్లలను గారభంగా పెంచండి, తప్పులేదు. అదే సమయంలో పిల్లలకు సమాజం పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల భక్తి భావాన్ని అలవర్చుకోపోతే దేశానికి కాదు మీకు ప్రమాదమే. ఈ విద్యార్థిని చేసిన దాడి అధ్యాపకురాలిపై జరిగిన దాడిగా భావించకూడదు, దేశంపై జరిగిన దాడిగా భావించాలి. ఇటువంటి పిల్లలను క్షమించకూడదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి వ్యక్తిగత కుటుంబ వ్యవస్థ రావటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. టీచర్పై విద్యార్థి దాడి. రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య గొడవ వాగ్వాదం జరిగింది. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని. విశాఖలో కళాశాలలో టీచర్కు స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ను బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు గురువులంటే పిల్లలకు భక్తి, గౌరవం ఉండేది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ ప్రధాన ఉపాధ్యాయుడు మాట వినటం లేదని విద్యార్థులను క్షమించమని సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు గుంజీలు కూడా తీశారు. ఇక ఆ సంఘటన జరిగి నెల రోజులు అవ్వకముందే జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆ కళాశాలల అధ్యాపకురాలపై చెప్పుతో దాడి చేయటం ఎంతో హేమమైన చర్య. ఇటువంటి విద్యార్థుల వలన ఎంతో హాని జరుగుతుంది అనటంలో సందేహం లేదు. తల్లిదండ్రులు స్వయంగా గురువులను తమ పిల్లలను దండించమని చెప్పేవారు. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గురువులు విద్యార్థులు దండిస్తే తల్లిదండ్రులే గురువులపై కేసులు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాజం ఎటు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులారా, పిల్లలను గారభంగా పెంచండి, తప్పులేదు. అదే సమయంలో పిల్లలకు సమాజం పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల భక్తి భావాన్ని అలవర్చుకోపోతే దేశానికి కాదు మీకు ప్రమాదమే. ఈ విద్యార్థిని చేసిన దాడి అధ్యాపకురాలిపై జరిగిన దాడిగా భావించకూడదు, దేశంపై జరిగిన దాడిగా భావించాలి. ఇటువంటి పిల్లలను క్షమించకూడదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి వ్యక్తిగత కుటుంబ వ్యవస్థ రావటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. టీచర్పై విద్యార్థి దాడి. రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య గొడవ వాగ్వాదం జరిగింది. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.
విశాఖలో కళాశాలలో టీచర్కు స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ను బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. నేను అసలు ఏంటండి దాన్ని పట్టుకోండి అమ్మాయి నచ్చండి ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు గురువులంటే పిల్లలకు భక్తి, గౌరవం ఉండేది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ ప్రధాన ఉపాధ్యాయుడు మాట వినటం లేదని విద్యార్థులను క్షమించమని సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు గుంజీలు కూడా తీశారు. ఇక ఆ సంఘటన జరిగి నెల రోజులు అవ్వకముందే జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆ కళాశాలల అధ్యాపకురాలపై చెప్పుతో దాడి చేయడం ఎంతో హేమమైన చర్య. ఇటువంటి విద్యార్థుల వలన ఎంతో హాని జరుగుతుంది అనటంలో సందేహం లేదు. తల్లిదండ్రులు స్వయంగా గురువులను తమ పిల్లలను దండించమని చెప్పేవారు. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గురువులు విద్యార్థులు దండిస్తే తల్లిదండ్రులే గురువులపై కేసులు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాజం ఎటు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులారా, పిల్లలను గారభంగా పెంచండి, తప్పులేదు. అదే సమయంలో పిల్లలకు సమాజం పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల భక్తి భావాన్ని అలవర్చుకోపోతే దేశానికి కాదు మీకు ప్రమాదమే. ఈ విద్యార్థిని చేసిన దాడి అధ్యాపకురాలిపై జరిగిన దాడిగా భావించకూడదు, దేశంపై జరిగిన దాడిగా భావించాలి. ఇటువంటి పిల్లలను క్షమించకూడదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి వ్యక్తిగత కుటుంబ వ్యవస్థ రావటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. టీచర్పై విద్యార్థి దాడి. రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య గొడవ, వాగ్వాదం జరిగింది. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని. విశాఖలో కళాశాలలో టీచర్కు స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ను బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. నేను అసలు ఏంటండి దాన్ని పట్టుకోండి అమ్మాయి నచ్చండి ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు గురువులంటే పిల్లలకు భక్తి, గౌరవం ఉండేది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ ప్రధాన ఉపాధ్యాయుడు మాట వినటం లేదని విద్యార్థులను క్షమించమని సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు గుంజీలు కూడా తీశారు. ఇక ఆ సంఘటన జరిగి నెల రోజులు అవ్వకముందే జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆ కళాశాలల అధ్యాపకురాలపై చెప్పుతో దాడి చేయడం ఎంతో హేమమైన చర్య. ఇటువంటి విద్యార్థుల వలన ఎంతో హాని జరుగుతుంది అనటంలో సందేహం లేదు. తల్లిదండ్రులు స్వయంగా గురువులను తమ పిల్లలను దండించమని చెప్పేవారు. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గురువులు విద్యార్థులు దండిస్తే తల్లిదండ్రులే గురువులపై కేసులు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాజం ఎటు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులారా, పిల్లలను గారభంగా పెంచండి, తప్పులేదు. అదే సమయంలో పిల్లలకు సమాజం పట్ల, గురువుల పట్ల, దేశం పట్ల భక్తి భావాన్ని అలవర్చుకోపోతే దేశానికి కాదు మీకు ప్రమాదమే. ఈ విద్యార్థిని చేసిన దాడి అధ్యాపకురాలిపై జరిగిన దాడిగా భావించకూడదు, దేశంపై జరిగిన దాడిగా భావించాలి. ఇటువంటి పిల్లలను క్షమించకూడదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి వ్యక్తిగత కుటుంబ వ్యవస్థ రావటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.